ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలవబోతూ ఉన్నాయనే వార్తలు గత కొంతకాలంగా వస్తూ ఉన్నాయి కదా సార్. పొత్తు ఉంటుంది లేకపోతే పొత్తు ఉండదు అనే విషయం మీద రెండు పార్టీల నాయకులు కూడా కరాఖండిగా ఏమీ చెప్పలేకపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ కు ఒక సవాల్ చేస్తూ ఉన్నారు సార్. భారతీయ జనతా పార్టీతో కలవబోనని దేవుడిపై ఒట్టేస్తారా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నారు సార్? ఎలా చెప్తూ ఉన్నారు సార్? దేవునిపై ఒట్లు ఉండవు కదా నీకు రాజకీయాల్లో ఒట్లు ఉండవు అని అంటుంటారు. కానీ అయినా బీజేపీతో కలుస్తామా కలవమా అని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఒట్లే చెప్తారు, వాళ్ళ పని కాదు కదా. సో అల్టిమేట్గా ఏంటంటే భారతదేశంలో మీకు అపోజిషన్ ఓట్ కనుక కన్సాలిడేట్ అయితే రూలింగ్ పార్టీకి కష్టం, అపోజిషన్ ఓటు డివైడ్ అయితే రూలింగ్ పార్టీకి లాభం. ఇది సింపుల్ అరిథమెటిక్ కదా. ఇప్పుడు సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్ అని జామెట్రీలో మన చిన్నప్పుడు రైట్ యాంగిల్లో సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. అంటే పాలిటిక్స్ ఆల్వేస్ మ్యాథమెటిక్స్ కాదు, కొన్నిసార్లు జామెట్రీ నడవదు, అన్ని రకాల ట్రిగనామెట్రీలు ఉంటాయి, అన్ని ఉంటాయి, ఇక్కడ మెన్సురేషన్ ఉంటుంది, అన్ని ఉంటాయి. కానీ బట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ కదా, 2014 టీడీపీ బీజేపీ జనసేన అంటే వైసీపీ వ్యతిరేక రాజకీయ శక్తులన్నీ దాదాపు ఏకమయ్యాయి. ఎందుకంటే కాంగ్రెస్ కు 1% కూడా లేదు, కమ్యూనిస్టులు వీక్ అయ్యారు, మీకు కూటమి గెలిచింది. 2019లో జనసేన విడిపోయింది, బీఎస్పీతో వామపక్షాలతో కలిసి పోటీ చేసింది, బీజేపీ సెపరేట్గా పోటీ చేసింది, జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. మీరు చాలా సింపుల్. అంటే మీకు వాస్తవంగా మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మీకు కూటమికి లాభం కావాలి, కానీ కూటమికి విడిపోవడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది. ఇట్ ఇస్ నాట్ ద డివిజన్ ఆఫ్ అపోజిషన్ ఓట్, ఇది డివిజన్ ఆఫ్ ద కూటమి ఓట్. 2024లో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ ఎట్లయ్యాడు, ఇక్కడే పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అయింది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో పనిచేశాడు. పనిచేసి బీజేపీ టీడీపీని కలిపాడు, జనసేన 100% స్ట్రైక్ రేట్తో గెలిచింది, కూటమి అధికారంలోకి వచ్చింది. సో ఇది చూసిన కాంగ్రెస్కి ఏమనిపిస్తుంది, బీఆర్ఎస్ బీజేపీ కలవకపోతే తనకు ఎదురుండదు, బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే తనకు ప్రమాదం. ఎందుకంటే ఇది లెక్కలు కూడా చెప్తుంది కదా. మీకు ఉదాహరణకు 2023 అసెంబ్లీ ఎలక్షన్లు తీసుకుంటాం. 2023 అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్కు 40%, మీకు 37% ఐ థింక్ అరౌండ్ 37 అబౌవ్ టీఆర్ఎస్కు, మీకు 14% బీజేపీకి. 37 + 14 51, గ్రేటర్ దెన్ 40, కాంగ్రెస్ 40. లోక్సభ ఎలక్షన్స్ 17% టీఆర్ఎస్కు, 35% బీజేపీకి. 17 + 35 52, మళ్ళీ కాంగ్రెస్కు 40, గ్రేటర్ దెన్ 40. సో టీఆర్ఎస్ బీజేపీ కలిసి పర్ఫెక్ట్ ఓట్ ట్రాన్స్ఫర్ జరిగితే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనల మధ్య జరిగినట్టు కనుక క్లియర్ ఎడ్జ్ యాజ్ ఆఫ్ నౌ 10% ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ పెరుగుతుంది, ఇప్పుడు ఏది లేనప్పుడు 10% గ్యాప్ ఉంది యాజ్ ఆఫ్ టుడే. సో ఇది ప్రమాదకరము తమకు అనేది రేవంత్ రెడ్డి బాగా తెలుసు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ బీఆర్ఎస్ కలవకూడదు, కలుస్తాయన్న బూచి చూపెట్టి బీజేపీని సాంప్రదాయంగా వ్యతిరేకించే సెక్షన్లు ఉంటాయి, మైనారిటీలు, ఇవి వాళ్ళని టీఆర్ఎస్ నుంచి పూర్తిగా తన వైపు తిప్పుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి రాజకీయ, కాంగ్రెస్ రాజకీయం. మరి ఈ వ్యూహాన్ని ఛేదించడానికి మేము కలవని బీజేపీ చెప్తుంది, మేము కలవదని బీఆర్ఎస్ చెప్తుంది. ఎందుకంటే కలుస్తుందేమో అన్న అనుమానమే బీజేపీ కొంపముంచింది 2023లో. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత వల్ల మీకు, ఎందుకంటే 10% ఓటింగ్ పడిపోయింది. మీకు ఎవరైనా అనొచ్చు కేసీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత మీరు కావాలని అంటున్నారని, అలా ఓటింగ్ పర్సెంటేజ్ ప్రూఫ్ కదా. 2018లో 47% వచ్చింది మీకు ఓటింగ్ టీఆర్ఎస్కు, ఇప్పుడు 37% పడిపోయింది. 10% ఓటింగ్ పోవడం అంటే మామూలు వ్యతిరేకతనా? కానీ ఎప్పుడైతే బండి సంజయ్ పెద్ద ఎత్తున కేసీఆర్ వ్యతిరేక వాయిస్ వినిపిస్తూ ప్రజా సంగ్రామ యాత్రలు చేస్తూ కేసీఆర్తో పోరాటం జరుపుతున్న వేళ మధ్యలో ఆపేసినాడు. ఆల్రెడీ ప్రజా సంగ్రామ యాత్ర ఉండగా ఆపినరు, ఆపేసి ఎవరికీ తెలియదు ఎందుకు ఆపినరు, మరి దానికి ఇంతవరకు ఆన్సర్ లేదు. తర్వాత కవిత అరెస్ట్ పైన పెద్ద హైప్ క్రియేట్ చేసి చేయలేదు. ఈ రెండు బీజేపీ బీఆర్ఎస్లు ఒక్కటే అనే భావన క్రియేట్ చేసింది. దాని వెనకాల వాస్తవం కూడా ఉంది. బీజేపీ హైకమాండ్ మనం గనక ఎక్కువ అడావుడి చేస్తే బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ వస్తుంది,
వాళ్ళ లక్ష్యం కాంగ్రెస్ ముక్త్ భారత్, వాళ్ళ లక్ష్యం బీఆర్ఎస్ ముక్త్ భారత్ కాదు. బీఆర్ఎస్ ముక్త్ తెలంగాణ మా లక్ష్యం అని వాళ్ళు చెప్పొచ్చు, కానీ కాంగ్రెస్ ముక్త్ భారత్ ముందు చిన్నది. ఫస్ట్ లక్ష్యం కాంగ్రెస్ ముక్త్ భారత్ కదా. సో కాంగ్రెస్ ముక్త్ భారత్ కి ఇది అడ్డంకి అవుతుందని చెప్పి బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగానే వెనక్కి తగ్గారు. కానీ తాము ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటారు కదా. వాళ్ళు అనుకున్న దానికి విరుద్ధంగా డామిట్ కథ అడ్డం జరిగింది. కాంగ్రెసే పవర్లోకి వచ్చింది, బీజేపీ దారుణంగా దెబ్బతిన్నది. సో బీజేపీ జాతీయ నాయకత్వ వ్యూహాలు ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. సో అందువల్ల ఇప్పటికైనా బీజేపీలో టెన్షన్ ఏంది, ఆ కేసీఆర్ పట్ల వ్యతిరేకత అట్లనే ఉంటే మేము బీఆర్ఎస్ కలుస్తుందంటే మాకు ప్రమాదం అని. కేసీఆర్ పైన వ్యతిరేకత పోయిందనుకోండి, బీజేపీ బీఆర్ఎస్ గ్యారంటీ కలుస్తాయి, డౌట్ లేదు. అంటే బీజేపీ హెజిటేషన్ కలవకూడదని కాదు, అందరితో కలిసినప్పుడు బీఆర్ఎస్ ఎందుకు కలవరు? భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీతో బీజేపీ కలవలేదు నాకు చెప్పండి, ఎక్సెప్ట్ ఆర్జేడీ. అన్ని కాశ్మీర్లో పీడీపీ నేషనల్ కాన్ఫరెన్స్, పంజాబ్లో శిరోమణి అకాలీదళ్, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్, ఒరిస్సాలో బిజు జనతాదళ్, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, కేరళలో శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం, తమిళనాడులో డిఎంకే, ఏడిఎంకే, పిఎంకే అన్నిటితో ఎన్నడో ఒకరోజు కలిశారు కదా. మీకు బీహార్లో జనతాదళ్ యునైటెడ్, లోక్ జనశక్తి పార్టీ, మహారాష్ట్రలో శివసేన, ఎన్సిపి, మీకు అంతటా మీకు ఇన్ని రాష్ట్రాలు చెప్పండి, ఎక్కడన్నా ఒక ప్రాంతీయ పార్టీతో మేము కలవమని బీజేపీ చెప్పిందా నాకు చెప్పండి? దేశంలో ఇన్ని పార్టీలతో కలిసినప్పుడు ఒక్క బీఆర్ఎస్ ఎందుకు దూరం పెడుతుంది? మీరు టీడీపీ విషయంలో అమిత్ షా ఏమన్నాడు, డోర్స్ క్లోజ్, ఇక పర్మనెంట్ గా క్లోజ్ అన్నాడు. ఏమైనా క్లోజ్ అయినాయా? తలుపు బద్దలు కొట్టుకుంటూ తెరిచినాయి కదా. అందువల్ల రాజకీయాల్లో మీ దేశం అంతటా కనబడుతున్నప్పుడు బీజేపీ వాళ్ళు ఎంత చెప్పినా మేము బీఆర్ఎస్ తో కలవమంటే అది అబద్ధము, అది వాస్తవం, అది అసాధ్యము. ఎందుకు కలుస్తలేరు? ఏమో కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఇంకా ఉన్నదేమో, బీఆర్ఎస్ తో కలిస్తే ఉన్న ఓట్లు పోతాయేమో, కలుస్తారన్న అనుమానంతోనే మేము నష్టపోయాం కదా అనే లెక్కలేసుకుని లాగుతున్నారు. ఇక బీఆర్ఎస్ కూడా ఏంటి, సహజంగా కేసీఆర్ స్వభావ శైలికి విరుద్ధం. ఆయన పొత్తులు పెట్టుకొని సీట్లు ఇవ్వడం అనేది ఆయనకు నచ్చదు. ఎందుకంటే మనకు 119 ఎందుకు వదులుకోవాలని. ఇప్పుడు పెరిగితే మరి కాస్త ఆలోచించేవాడేమో, కానీ సహజంగా మీరు కేసీఆర్ పొత్తులు లైక్ చేయడం అంటారు. కానీ కేసీఆర్ పొత్తులు పెట్టుకోలేదా? చాలాసార్లు పెట్టుకున్నాడు. 2004లో కాంగ్రెస్ తో పెట్టుకున్నాడు, 2009లో టీడీపీతో పెట్టుకున్నాడు, లెఫ్ట్ తో మునుగోలు పెట్టుకున్నాడు. సడన్ గా కేశవరావు నాయకత్వంలో టీఆర్ఎస్ బృందం మగ్దుం భవన్ సిపిఐ కార్యాలయానికి వెళ్ళలేదా అని చూడలే. మళ్ళీ మునుగోడు ఎలక్షన్ అయిపోయాక ఎంత ఘోరంగా అన్నారు, వీళ్ళు జెండాలు పట్టుకుంటే లేరు అన్నారు. ఎంత తేడా చూడండి. మునుగోడు ఎన్నికకు ముందేమో టిఆర్ఎస్ సిద్ధాంతము, సిపిఐ సిద్ధాంతం ఒక్కటే. మనం అంతా కమ్యూనిస్టు భావాలు ఉన్న వాళ్ళమే, మనం అంతా వామపక్ష లౌకిక భావాలు ఉన్న వాళ్ళమే అని చెప్పి వెళ్ళి మునుగోలులో మద్దతు తీసుకొని మునుగోలులో 10,000 మెజార్టీ గెలవటానికి వామపక్షాలకు కారణం. తర్వాత వాళ్ళు ఏమడిగారు పాపం, చెరువు 2 సీట్లు అడిగారు. సిపిఐ 2 సీట్లు, సిపిఐ 2 సీట్లు, కేవలం 2. ఎంత కలిసింది బీఆర్ఎస్ 119 సీట్లల్లో 119 సీట్లలో ఒక్క సీట్ ఇవ్వలేకపోయారు, ఎక్స్ట్రా ఇవ్వమన్నారు. ఇవ్వమన్న వరకు వాళ్ళు బయటకు వచ్చి కాంగ్రెస్ తో పెట్టుకున్నారు. కాంగ్రెస్ ఇచ్చిందని ఇవ్వకపోవచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ఇచ్చిందా ఇవ్వకపోవచ్చు, కానీ ఇస్తే వాళ్ళతో వెళ్ళారు. అందులో సిపిఐ అడ్జస్ట్ అయింది, ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సిపిఎం అడ్జస్ట్ కాలే, విడిగా పడింది. కానీ మరి టీఆర్ఎస్ కాస్ట్ అకామిడేటివ్ గా ఉండుంటే టీఆర్ఎస్ వామపక్షాలు కలిసి ఉన్నాయి కదా. అందువల్ల అక్కడ కేసీఆర్ స్వభావం పొత్తులు లైక్ చేయడు. కానీ అదే కేసీఆర్ అవసరంతో పొత్తులు పెట్టుకుంటాడు. సో పొత్తులు లైక్ చేయడం కనుక ఇప్పుడు బీజేపీతో కలవడం మీద కంటున్నాడు. కానీ అదే సమయంలో అవసరం అంటే పొత్తులు పెట్టుకుంటాడు కనుక బీజేపీతో కలుస్తాడేమో. సో అది అవసరాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. మీరు దానికి ఒక మార్గం ఉన్నది. అప్పుడు మరి ఇంత కలవ అన్నావు, ఇప్పుడు ఎందుకు కలుస్తున్నావు అన్నారు అనుకోండి. ఇప్పుడు ఇప్పుడు దుర్మార్గమైన పాలన ఉంది. ఈ దుర్మార్గమైన పాలన, తెలంగాణను సర్వనాశనం చేసిన పాలన, కాంగ్రెస్ పాలన పోవాలంటే తప్పదు అంటారు. లేదంటే తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం, కుష్ఠ రోగినైనా కౌగలించుకుంటాం. ఇందులో ఇంకా గొంగలి పురుగు కుష్ఠరోగి కనబెట్ట పొలికలేదు కదా. అందులో బీజేపీతో కలుస్తారు. లేదంటే మళ్ళీ చెప్తారు ఇవాళ దేశం సురక్షితంగా ఉందంటే మోడీ వల్లనే, మోడీ పాలన వల్ల వికసిత భారత్ వైపు పోతున్నాం అని మళ్ళీ రాజకీయ నాయకులు ఏమున్నది. చంద్రబాబు నాయుడు అనలేదా, భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికి న్యాయం చేస్తాడు మోడీ అనలేదా? ఇవాళ ఏమంటారు, మోడీ విశ్వగురు, ప్రపంచంలోనే మోడీ గొప్ప నాయకుడు అంటలేడా? రాజకీయ నాయకులు అట్లే మాట్లాడతారు. ఇదే కేసీఆర్ గతంలో మోడీని ఎవరో ఒక ప్రతిపక్ష ముఖ్యమంత్రి ఒక్క మాట అంటే ఎంత సీరియస్ గా రియాక్ట్ కాలేదా?
మళ్ళీ అదే కేసీఆర్ మళ్ళీ మోడీ వస్తే విమానాశ్రయం కూడా పోకుండా ఉండలేరా? అందువల్ల పొలిటీషియన్లు ఎప్పుడు ఎవరితో కలుస్తారో తెలియదు. కాంగ్రెస్ బీజేపీ కలవదా? కాంగ్రెస్ బీజేపీ కలవదు, ఎందుకంటే దేశంలో ఇద్దరే పోటీ పడుతున్నారు కలవది. వాళ్ళు కూడా మరి పోటీ పడిన పరిస్థితితో కలుస్తారేమో. కమ్యూనిస్టులు బీజేపీ కలవరా అంటే దానికి కొద్దిగా బేస్ ఉంది, ఎందుకంటే ఐడియాలజికల్ గా లెఫ్ట్ రైవల్స్ కనుక కలవకపోవచ్చు. కానీ అందువల్ల ఇంతకన్నా పెద్ద ప్రమాదం వచ్చింది అనుకోండి ఉదాహరణకు, అప్పుడు బీజేపీ కమ్యూనిస్టులు కూడా కలుస్తారు. ఎందుకు కలవరు? ఇప్పుడు అమెరికా వాడికి యుద్ధం చేసి ఇండియాని ఆక్రమిస్తాను ట్రంప్, అప్పుడు బీజేపీ కమ్యూనిస్టులు కాదు అందరు కలుస్తారు. కలవలేదా ప్రపంచంలో? సో అందువల్ల మీకు చైనాలో ఏ రాజరికానికి వ్యతిరేకంగా మావో పోరాడాడో, జపాన్ సామ్రాజ్యవాదం చైనాను పైన ఆక్రమించినప్పుడు అదే రాజుతో కలిసారు కదా. అది ఏమున్నది, రేపు నిజంగానే అమెరికా వాడు వచ్చి ఇండియాను ఆక్రమిస్తానని ఒక హైపాథెటికల్ జరగదు. అప్పుడు కమ్యూనిస్టులు బీజేపీ తేడా ఉంటుందా? అందరూ కలుస్తారు, అప్పుడు దేశం మీద కలుస్తుంది. అందువల్ల రాజకీయాలు ఎలా ఉంటాయి? ఎమర్జెన్సీ అప్పుడు వ్యతిరేక పోరాటం జరిగింది, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో జనసంఘ కలిగిన జనతా పార్టీ సిపిఎం పొత్తుల్లో ఉన్నారు కదా చాలా చోట్ల. అసలు అందువల్ల ఆ సిచ్యువేషన్ బట్టి పొత్తులుంటాయి. బట్ బీజేపీ లెఫ్ట్ మధ్య ఐడియాలజికల్ కారణాల రీత్యా రియలిస్ట్ కేసులో, ఎమర్జెన్సీ లాంటి కేసు, యుద్ధం లాంటి కేసులో కలుస్తారు. మిగతా వాళ్ళు ఎవరెవరితోనైనా పరిస్థితులను బట్టి కలవచ్చు. పొలిటికల్ గా బీజేపీ కాంగ్రెస్ దేశంలో రైవల్స్ గా ఉన్నారు కలవచ్చు, సిద్ధాంతం వల్ల కాదు, అది కేవలం పొలిటికలే. ఇక ప్రాంతీయ పార్టీలు ఎవరైనా బీజేపీతో కలవచ్చు, వీళ్ళు ఎన్ని చెప్పినా అది వాస్తవం కాదు.